పైగా మా అమ్మా నాన్నలు మామూలు అమ్మా నాన్నలు కాదు. ఒకవైపు పేదరికం, ఒకవైపు పెద్దరికం పంచుపుట్టినటువంటి అమ్మా నాన్నలు. వాళ్ళు నా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి, నా జీవితాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తుంది, ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది. ఎక్కడైనా చెప్తుంటాను కూడా, నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా, కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే ఒక మనిషి 18 రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న, కానీ 17 రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు ఎనీబడి. అప్పటి వరకు అడగొద్దు, లేకపోతే ఈ 17 రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నాన్న అని చెప్పాడు. స్టిల్ ఇవాళ వరకు ఎవరు నా జీవితంలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అప్పు చేసి కానీ, అప్పు ఎప్పుడు తీరుస్తారని ఎవరిని అడగటం కానీ నాకు తెలియదు. అది మా నాన్న అమ్మ నాకు నేర్పినటువంటి ఒక అద్భుతమైన పాఠాలు. ఎన్నో పాఠాల్లో ఇదొక పాఠం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. రాజా గౌతమ్ గారి తాతగారిని అలాగే నానమ్మని చూసాము. మరి ఇప్పుడు ఒక్కసారి మనము బ్రహ్మానందం గారి మనవడిని మనవరాల్ని చూద్దామా? ఒరిజినల్ సినిమాలో కాదు, ఎక్కడ పిక్చర్ ప్లీజ్. అంటే గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు. సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్? మొన్ననే డిస్కస్ చేసాం మనం ఈ విషయం. వాళ్ళు చాలా మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్తారంట. ఏం చెప్తారు సార్? గుర్తుపెట్టుకున్నావా? బాగా గుర్తుపెట్టుకున్నాను సార్. ఇట్లాంటి బాగా గుర్తుంటాయి సుమా. అబ్బా సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి గారికి చెప్పకుండాలాగా ఆయనకి చెప్పుకోవడానికే సగం అంటే దాన్ని ఏమంటారు, ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి 40 ఏళ్ల క్రితం భయం పడిపోయింది. అవునా? 40 ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు? భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు. ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపడుతుంటాడు చూడు, అలాగా. అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసినప్పుడు. అలాగా ఆయన ఈజ్ సచ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ. ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల్లా రోడ్లో ఒక 50 మంది 60 మంది పొద్దునే ఉంటారు జనం. వాళ్ళల్లో ఒకడిని నేను అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు. అప్పటి నుంచి అతను ఇలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పలకరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కాలు దిగి గౌక్కని వెళ్ళిపోతుంటే సార్ తాత అంటే అలవాటు అయిపోయింది. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం. అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానండి, స్టిల్ భయమే సుమా. అదిగో ఇలా మెచ్చుకుంటున్నా కూడా ఇలా చేయి పెడదామంటే భయం. ఏం మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ సినిమాలో లాగా ఫ్రిడ్జ్లో దాచిపెడతారు. అది ఆయనకి నాతో పరిచయం చూసారా? ఆయనకి నాతో పరిచయం అంటే ఎంత దుర్మార్గమైన మాట అట్లా అనొచ్చా? ఆయనతో నాకు పరిచయమైన రోజు ఏంటంటే, నిజం నాగేశ్వరి గారు, ఆయనేమో అక్కడ అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను చంటి అబ్బాయిలో చేస్తున్నాడు. అది నువ్వే చేయొచ్చు కదా, సరే నేనేదో చేద్దాను కదా అనుకున్నా. చేస్తుంటే నేను అక్కడ నిలబడి ఒక చిన్న మట్టి కుప్ప మీద నిలబడి చేస్తున్నాడు ఆయన. నేను ఇలా చూస్తున్నాను, అని అరుస్తున్నా. ఎవడాడు ఎవడు అదే అరుపులు, పక్క నుంచి పంపించండి అనగానే ఆయన అనటం ఓవర్ ల్యాప్లో ఒకటి చొక్కా పట్టుకుని నన్ను ఆనందంగా పక్కకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి అప్పుడు పాపం చాలా ఇంట్రెస్టింగ్. అంటే అప్పటికి నా గెటప్ అదంతా చాలా వేరుగా ఉందిలేండి. అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది, అప్పుడు లేదు. గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి 1 2 3 4 స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత చిరంజీవి గారిలో ఉన్న, అంటే మీరు ఏదో ప్రశ్న అడిగితే నేను ఏదో సమాధానం చెప్తాను. ఆ ఫోటో ఒకసారి మళ్ళీ ప్రెజెంట్ చేయండి అమ్మా. చెప్తా. నేను పక్కన 40 ఏళ్ళకి వెనక్కి వెళ్ళాను. మళ్ళీ 40 ఏళ్ళు నీకేం చెప్తాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. నాకు 40 ఏళ్ళు కూడా లేవు. ఫీల్ అవ్వక, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు, దానికే ఉంది. ఇండస్ట్రీకి వచ్చాను అడుగుతున్నారు చిరంజీవి గారు. ఏమిటో 35 ఏళ్ళు వచ్చి ఉంటుందమ్మా ఇండస్ట్రీకి వచ్చి. సార్ మళ్ళీ వేరే టాపిక్, మన ఏజ్ ఎందుకు? నన్ను అసలు కదిలించొద్దు. అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే పాపం ఆ కుర్రాడిని నేను ఇలా అన్నానని దగ్గరికి పిలిచి
కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా అందువల్ల అన్నానని చెప్పి ఆయన తర్వాత చిరంజీవి గారు నిజాలు చెప్తారు. అక్కడ ఉండేటువంటి ఆ కుర్రాడు ఈ రోజు ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చొని 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో. ఆ భయం ఎలా ఉంటుందని చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు, మా పిల్లల గురించి అది అలా ఉంటుంది అని చెప్పడానికి. వాడున్నాడు ఎవడు మనవడు. మనవడి పేరు సార్? మనవడి పేరు పార్థ. పార్థ మిమ్మల్ని ఎలా భయపెడతాడు? మనవరాలు మీరా. ఓకే. పార్థ భయపెట్టడం ఉండదు, తాత అనుకుంటూ వస్తాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, అయిపోద్ది. ఒకసారి వాడు ఫోటోలు బాగా తీస్తాడు. వాడు వచ్చి రే నా ఫోటో తీ అని అంటే అలాగని కెమెరా పట్టుకున్నాడు. ఇలా అన్నాను, అలా నవ్వద్దు మామూలుగా ఉండన్నాడు. నన్ను అలా అన్నాడు, ఎవడు లేడు అసలు. బ్రహ్మానందం గారు అంటే ఆనందంగా నవ్వుతారు, బ్రహ్మానందం గారు నవ్వు అంటాం కానీ నువ్వు నవ్వటం ఎందుకురా, నవ్వించన్నట్టు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సరే, అది మనవడితోటి. మనవరాలు నిన్న ఇప్పుడు వచ్చింది, దాన్ని ఏమంటారు, ట్రైలర్లో నేను కొడతాను కదా. అవును. కొడుతున్నప్పుడు గప్ప గప్ప పరిగెడు, ఎందుకు నాన్న తొత్తావు, నాన్నని ఎందుకు తొత్తావు అది గట్టిగా. అది దానికి 2 years, వాడికేమో 5 years. దట్ ఈస్ నా మనవడు మనవరాలతో నాకున్నటువంటి. అసలు కన్నా వడ్డీ ముద్దని ఊరికే అనరు, అందుకనే అంటారనమాట. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే, చిరంజీవి గారి తాతగారి ఫోటో ఒకసారి, లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. అంజనీదేవి గారి ఫాదర్, ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు. ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు. ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. ఈ ఫోటో తీసింది నేను, బ్లాక్ అండ్ వైట్. వావ్. ఆల్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు, క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు, అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరండి ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయికి అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. అండ్ ఎస్, తాతగారుల గురించి
కొన్ని బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్